మోర్ సంక్రాంతి పండుగ వస్తుంది, ఎల్లుండ మొక్కల బిర్యానీ వస్తుంది, మేరే దిల్లే. ఓ మై గాడ్, ఏంటిది ఎలా ఉంది? చలిమంట కాదు భోగిమంట. ఇలాంటి చిన్న మంటల వల్లే మన ఊరికి చిన్న పేరు వచ్చేస్తుంది. ఎంత అర్జెంట్ కి పిల్ల మాటను పెద్ద మాట చేసేయాలి. రే రే రే, ఎవర్రా అది? ఎవర్రా నువ్వు పొద్దు పొద్దున్నే దొంగతనానికి వచ్చావు? అంటే అది భోగిమంటలో పొలాలు వేద్దామని. నీకు కావాల్సింది పుల్లలేగా. పుల్లలు కావాలరా, పుల్లలు. నాన్న రే పండగ పూట నన్ను పెద్ద ఆసుపత్రిలో పడేసేలా ఉన్నావు కదరా. నీకోటి చెప్పాలి. చెప్పి సావు. భోగిమంటలో పొలాల కోసం వెళ్తే ఆ పక్కిదిలో కొత్త అండి పుల్లు కొట్టేసింది. ఎవర్రా అది? ఏమన్నా ఊర్లో కొత్త మొక్కలా ఉంది. ఆవిడంతా చూడాల్సిందే ఈ రోజు. నువ్వు రా. రే ఈ వీధేనా? ఇల్లు ఎక్కడో చెప్పు, వాళ్ళంతా చూద్దాం. ఈ వీధి కాదన్నా, ఆ పక్కిది. ఎరా ఈ వీధా? ఈ వీధైతే చెప్పు, అస్సలు తగ్గేదే లేదు. మాటలతో మర్డర్ చేసేస్తా. ఈ వీధి కాదు, పక్కిది. ఎన్ని పక్క ఈదులురా? నువ్వు రానా, చూపిస్తాను. రే ఈ వీధైతే కాదు కదా. కాదు నాన్న, ఈ వీధే. ఏంటి ఈ వీధా? ఎరా ఈ ఇల్లా? అరే ఈ ఇల్లు కాదు కదా. లేదు నాన్న, ఈ ఇల్లే. అబ్బా ఇప్పుడు మా నాన్న తిట్టే తిట్లకి ఈ ఆంటీ ఊరే వెళ్ళిపోతుంది. లేకపోతే నా మెసేజ్ చేస్తుందా? వెంకు శంకు వెంకు శంకు ఏంటన్నా నువ్వు లోడ్ చేసిన ఎలా వచ్చి కరిగిపోయిన ఎలా అయిపోయావు? నోరు మీరా ఎదవా, అసలు నీకు ఇక్కడేం పని? బయటుండు. ఈ పిల్లాడు నా కొడుకే శంకు. వీడికి అన్ని నీ పోలికలే. మనం దేనికొచ్చావు? ఏం చేస్తున్నావు? నేను ఏదోటి చేస్తాలే కాని నువ్వు ఇంటికెళ్ళు, నేను మళ్ళీ వస్తాను. నువ్వు ఆంటీ తిట్టేదాకా నేను ఇక్కడి నుంచి వెళ్ళాలా? వీడికి సేమ్ నీలాంటి మొండితనమే వచ్చింది వెంకు. వాడి మొండితనంతో అనుకున్నది దక్కించుకుంటున్నాడు, కానీ నేనే వదులుకుని బాధపడుతున్నాను. ఏం కాపాడు? ఏంటన్నా నువ్వు ఇలా చేస్తున్నావు? వేద్దావా దొంగతనాలు చేస్తావురా? వెళ్ళెక్కడి నుంచే. ఎప్పుడొచ్చావు శంకు? నైటే గోదావరిలో దిగాను. మీ ఆయన లేడు. అయ్యో చనిపోయాడా? ఒక్క మాట కూడా చెప్పలేదు. అయ్యో చనిపోలేదు, ఇక్కడికి రాలేదు అంటున్నాను. పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారు. వాళ్ళని కూడా తీసుకురావాల్సిందిగా, మన ఊరిని చూసినట్టుంటుంది. రమ్మన్నాను, వాళ్ళే రామన్నారు. అందుకే ఇలా ఒక్కదాన్నే వచ్చాను. నా అదృష్టం. వెంకు నన్ను మర్చిపోయావా? నానేటగా పరువు తీసాడు. ఆంటీ దగ్గరికి వెళ్ళి నీటికొచ్చా, నేను అట్టింటికొచ్చా, నువ్వు వాడదాని మీద రాసి చూసుకుందాం. ఇలాంటి డైలాగ్ వేస్తాడు అనుకుంటే నాకు నాలుగు పుట్టిన పరువు తీస్తున్నాడు. సునీత, ఎక్కడున్నావు పులి? నీ గుండెల్లో ఉన్నాను కదే. వెరీ ఫన్నీ. పని ఆటదటి. ఈ పండక్కి మన శంకర్ వరప్రసాద్ సినిమా రిలీజ్ అయింది తెలుసా? ఓ సునీత, ఆ సినిమా గురించి నాకెప్పుడు తెలుసులేనే. ఓ పులిరాజు, గర్ల్ ఫ్రెండ్ ని సినిమాకి తీసుకెళ్లేదేమీ లేదా? నువ్వు అనగానే గానీ సినిమాకేటే, సినిమా కూడా తీసుకెళ్తాను. సిమ్లా ఏం అక్కర్లేదు గాని ముందు సినిమాకి తీసుకెళ్ళు చాలు. సినిమాకేటే బాబు, సినిమాలకు తీసుకెళ్తాను. ఒకటి కాదు 2 సినిమాలకు తీసుకెళ్తాను, బ్యాక్ టు బ్యాక్. ఈ జోబు కన్నాలు తప్ప కాసులు ఏదో చెయ్యాలి. ఏంటి వెంకు ఇక్కడికి తీసుకొచ్చావు? మర్చిపోయానన్నావు కదా శంకు, ఒకసారి అటు చూడు. మనం ఎప్పుడో మన ప్రేమకి గుర్తుగా ఈ చెట్టు మీద పేర్లు రాసుకున్నందుకు ఇప్పటికీ ఈ చెట్టుకి నీళ్లు పోస్తానే ఉన్నాను శంకు. వెంకు ఈ నోటు నీ దగ్గర ఇంకా ఉందా? జ్ఞాపకాలు కదా శంకు, అంత తేలిగ్గా మనల్ని వదిలి ఎక్కడికి వెళ్తాయి? ఇదేం చూసావ్, ఇంకా చూపిస్తా పద. ఈ ఊర్లో ప్రతి చెట్టు, ప్రతి పుట్ట, ప్రతి కొండ, ప్రతి బండ మన ప్రేమని గుర్తు చేస్తానే ఉంటాయి శంకు. అమ్మా
సరుకులు తీసుకొచ్చేవాళ్ళ నేను మార్నింగే తీసుకొచ్చానురా. పోను బావిలో నీళ్లు తోడేమంటావా? ఆహా, నీళ్లు సరిపడే ఉన్నాయిరా. పోను వంటలో సాయం ఏమన్నా చేయమంటావా? నీకేం కావాలి నాన్న? అదే అమ్మా, ఫ్రెండ్స్ అంతా సినిమాకి వెళ్తున్నారు, నేను కూడా వెళ్దామని. వెళ్ళు. వెళ్ళు అంటే సరిపోద్ది, మరి డబ్బులు? డబ్బులంటే నా దగ్గర ఎక్కడవురా, వెళ్ళి మీ నాన్న అడుగు. నాన్న ఎక్కడ ఎవరితో సోదెట్టాడు? అబ్బా, ఈ నింతేరా, పెళ్ళైన 20 ఏళ్ళ నుంచి భరిస్తూనే ఉన్నాను. ఈయంతో వేగలేకపోతున్నాను రా. ఏమ్మా, నాన్న బాగా చూసుకోడా? చూసుకోవడం సంగతి ఎందుకులే, నా బతుకెట్టుంది. ఏ ముహూర్తాన్ని నేను చేసుకున్నాను. సరేలే, ఇప్పుడు దాని గురించి ఎందుకు? నాకు సినిమాకి డబ్బులు ఇవ్వమ్మా. ఇస్తా, చస్తానా? నన్ను ఇప్పటికి కూడా మీరు ఇలా గుర్తుంచుకుంటారని నేను ఎప్పుడూ అనుకోలేదు. అయినా మర్చిపోవడానికి నువ్వేమి చదివేసిన పుస్తకానివి కాదు, నా తీపి జ్ఞాపకానివి. నిజంగా తీపి జ్ఞాపకమా? కొన్ని చేదు సంఘటనల వల్ల మనం విడిపోయాం గాని లేకపోతే. అవును, ఆ రోజు మనం సినిమాకి వెళ్లాల్సింది. దానివల్లే మీరిక్కడ, నేను అక్కడ. అవును. శంకు, నీకు ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కదా, అందుకే మొన్న సంతలో ఎరుపు రంగు చీర కొని తీసుకొచ్చాను. చాలా బాగుంది వెంకు. అలాగే నీ కోసం నేను నీలం రంగు చొక్కా తీసుకొచ్చాను. ఈ చొక్కాలో నువ్వు అరవింద స్వామిలా ఉంటావు. వెంకు, ఈ సంక్రాంతి పండక్కి నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎదురీదిలో జరుగుతున్న బుర్ర కథకా, లేదా పక్క వీధిలో జరుగుతున్న బాలనాగమ్మ నాటకానికా? మన పక్క ఊర్లో ఉన్న సినిమా థియేటర్కి. ఏ సినిమాకి తీసుకెళ్తున్నావు వెంకు? ఇంకేం సినిమాకి తీసుకెళ్తాను శంకు, మా బాలయ్య బాబు సినిమా లక్ష్మీ నరసింహ రిలీజ్ అయింది కదా, దానికి. సినిమాకైతే ఓకే గానీ చిరంజీవి సినిమా అంజీ కూడా రిలీజ్ అయింది కదా. దానికి తర్వాత వెళ్ళొచ్చులే, ముందు మా బాలయ్య బాబు సినిమాకి వెళ్దాం. అది కాదు వెంకు, నా ఫేవరెట్ హీరో చిరంజీవి కదా, చిరు సినిమా అంజీకే వెళ్దాం. అదేంటి శంకు, నీకు తెలీదా? 2D విలేజ్ బాలయ్య బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. అయితే నా కోసం చిరంజీవి సినిమాకి రాలేవా? నీ కోసం ప్రాణమైనా ఇస్తాను శంకు, కానీ బాలయ్య బాబు సినిమాకి వెళ్లాల్సిందే. అంటే చిరంజీవి సినిమాకి వద్దా? ఆహా, అంటే నా మీద ప్రేమ, నా మాట మీద నమ్మకం లేదా నీకు? నా ప్రేమ నమ్మకాన్ని శంకిస్తున్నావా శంకు? మరి చిరంజీవి సినిమాకి రండి. నేను చెప్పాను కదా, ముందు బాలయ్య బాబు సినిమాకి వెళ్ళి తర్వాత చిరంజీవి సినిమాకి వెళ్దాం. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనకడికేసే ప్రసక్తి నాకు మా బాలయ్య బాబుకి ఇద్దరికి లేదు శకుంతలా. హా, శకుంతలానా? అంటే నన్ను పరాయిదాన్ని చేశాడా? బాలయ్య బాబు సినిమాకి వద్దన్నప్పుడే నువ్వు పరాయిదాని అయిపోయావు. అలా అయితే విను వెంకట్రావు. వెంకట్రావా? అవును, వెంకట్రావే. నన్నే వెంకట్రావు అంటావా? వెంకట్రావుని వెంకట్రావు అనుకుంటే రామారావు నాగేశ్వరరావు అంటారా? నా ఇష్టాన్ని కాదన్న మీతో కలిసి బతకడం నాకు కూడా కష్టమే. నా ఇష్టాన్ని కూడా అర్థం చేసుకోలేని వాళ్ళతో కలిసి ఉండడం నాకు కష్టమే కాదు, దానికంటే పెద్ద నష్టం కూడా. ఆ తర్వాత మళ్ళీ నువ్వు వస్తావనుకున్నాను వెంకు. శంకు, నీకో విషయం చెప్పనా? ఆ రోజు నేను సినిమా కూడా సరిగ్గా చూడలేదు. నిన్ను బాగా బాధ పెట్టానని నేను బాధపడి ఆ బాధలో బయటకు వచ్చేసాను. నీ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్దాం అనుకున్నాను, కానీ ఈలోపే మా నాన్నగారికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. అవునా వెంకు, నేను చాలా అపార్థం చేసుకున్నాను. కేవలం సినిమా కోసం నన్ను వదిలేసావన్న కోపంతో మా నాన్న తీసుకొచ్చిన సంబంధానికి సరే అని తలూపాను. సరేలే శంకు, జరిగిందేదో జరిగిపోయింది. జీవితాలు కోడిగుడ్డు లాంటివి, ఏది పొదిగి పెట్టవుతుందో ఏది ఇరిగి ఆమ్లెట్ అవుతుందో ఎవరు చెప్పగలరు? అంతేలే శంకు, నువ్వేమీ అనుకోనంటే నీకో విషయం చెప్పనా? ఏంటి వెంకు? ఆ రోజు ఆవేశంతో నువ్వు చిరంజీవి సినిమా చూస్తానంటే నేను ఒప్పుకోలేదు, కానీ నా అదృష్టమో ఏమో ఈ సంక్రాంతికి కూడా చిరంజీవి సినిమా రిలీజ్ అయింది. మన శంకర్ వరప్రసాద్ గారంట. వెళ్దామా? వెంకు, మనం ఈ వయసులో సినిమాకి జీవితాన్ని ఎలాగో పంచుకోలేకపోయాం కదా శంకు, కనీసం హాల్లో పక్క పక్కన కూర్చుని సినిమా చూసామన్న అనుభవాన్ని అన్నా పంచుకుందాం. సరే వెంకు, సాయంత్రం వెళ్దాం మరి. ఎదురు చూస్తూ ఉంటాను శంకు.
ఎన్ని సంవత్సరాలైనా చిరంజీవి గారిలో ఏ మాత్రం గ్రేస్ తగ్గలేదు. చిరంజీవి గారిలో గ్రేసు తగ్గలేదు, నీలో అందం కూడా తగ్గలేదు శంకు. నేనేమడిగినా వెంటనే కాదనకుండా చేస్తావు. నేనంటే నీకు అంత ఇష్టమా పులి? చాలా ఇష్టమే సుడతా. ఎంత అంటే కసాయుడికి ఆడి షాపులో మేకల మీద ఉన్నంత ఇష్టం. చాలా బాగుంది. ఏంటి వెంకు నన్నే చూస్తున్నావు? నీతో కూడా కలిసి అలా డాన్స్ వేద్దాం అనుకున్నాను, కానీ విధి మన జీవితంలో అలా జరగనివ్వలేదు. కనీసం డ్రీమ్ లో అయినా డ్యూయెట్ వేసుకుందామని ఆలోచిస్తున్నాను. ఏంటి పులి సినిమా చూడకుండా నన్నే చూస్తున్నావు? సినిమాలో ఉండేది కేవలం నయనతారే, కానీ నా పక్కనే కూర్చొని అసలైన తార. అందుకే నిన్నే చూస్తున్నాను. బాబు 2 కూల్ డ్రింక్, ఒక కూల్ డ్రింక్ 2 స్ట్రాలు. అనా ఒక కూల్ డ్రింక్ 2 స్ట్రాలు. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్. దొరికేరా భలే ఛాన్స్, చేస్తాను చురుతాతో డాన్స్. అయ్యూరేకా సాకామికా. రే నానా నాన్న, నానా నువ్వేంటి 2 స్ట్రాలు? కొంపతి సమతో సినిమాకి వచ్చావా? అవును నాన్న. మరి నువ్వేంట్రా 2 స్ట్రాలు తీసుకెళ్తున్నావు? నేను పండుగ వచ్చానా? సరే. ఏంటి పులి ఇక్కడే నిలబడ్డావు? సినిమా స్టార్ట్ అవుతుంది. అంకుల్ వెంకు రా వెంకు, కూల్ డ్రింక్ ఎక్కడా? ఆ? చీ 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 చీ, ఇంట్లో 2 మగవాళ్ళున్నా నేనే బయటికి వెళ్ళి సరుకులు తీసుకోవాల్సి వస్తుంది. రే వీరబాబు, అరిసెలు చేస్తుంటే నెయ్యి అయిపోయిందిరా, కాస్త నెయ్యి ఇవ్వు. ఇస్తానండి. అవును, మీరు సినిమా నుంచి అప్పుడే వచ్చారా? సినిమా ఏంట్రా? అదేంటండి, మీరు మీ ఆయన సినిమాకి వెళ్ళారు కదా? నేను మా ఆయన సినిమాకి వెళ్ళడం ఏంట్రా? నేను ఇంట్లోంచే బయటికి వెళ్ళలేదు. అవునా? అంటే మరి ఆవిడ నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు లేరా? నా కళతో చూశానండి బాబు. మన వెంకట్రావు గారే టిప్ టాప్ గా రెడీ అయిపోయాడు. పక్కన ఆవిడ సరిగ్గా చూడలేదు, మీరేమో అనుకున్నాను. వీరబాబు, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మా ఇంటైన అలాంటి వాడు కాదు. మీ ఇంట్లోనేనండి బాబు, వేరే ఆవిడతో థియేటర్ లో ఉన్నాడు. ఇదేదో ఇంట్లో వెళ్ళాలో థియేటర్ లో ప్రియురాలు సినిమాలో ఉంది. చూసుకోండి సత్యవతి గారు, మీరంటే గౌరవం కాబట్టి చెప్తున్నాం. చూస్తుంటే ఎవరు చాలా దూరం వచ్చినట్టుంది. ఆయన వచ్చాక మరి ఎస్టిమేటో కనుక్కోండి. రానివ్వు, ఈ రోజు తాడో పేడో తేలిపోవాలి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కాళ్ళతో మీకు డింకులు ఇస్తాను.